అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 7వ రోజుకు చేరాయి. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఇవాళ కూడా ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. మరికొన్ని బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. సభ ముందుకు ద్రవ్య వినిమయ బిల్లు రానుంది. చర్చ తర్వాత బిల్లును శాసనసభ ఆమోదించనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2,91,159 కోట్లతో బడ్జెట్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ద్రవ్య వినిమయ బిల్లుపై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క చర్చను మొదలుపెట్టనున్నారు. బడ్జెట్ పూర్తి స్థాయిలో సభకు వివరిస్తారు. చర్చ తర్వాత ద్రవ్య వినిమయ బిల్లును సభ ఆమోదించనుంది. రైట్, ఇక ఇవాల్టి అసెంబ్లీ షెడ్యూల్కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాజు అందిస్తారు. రాజు, డీటెయిల్స్ ఏంటి? అనిల్, 7వ రోజు అసెంబ్లీ సమావేశాలు 10 గంటలకు మొదలు కాబోతున్నాయి. నిన్న మొన్న 2 రోజుల పాటు పద్దులపైన సుదీర్ఘంగా అసెంబ్లీ సమావేశాల్లో చర్చించారు. దాదాపు మొన్న 18 గంటల పాటు 21 పద్దులపైన చర్చ కొనసాగితే నిన్న 19 పద్దులపైన దాదాపు 13 గంటల పాటు సుదీర్ఘంగా చర్చ కొనసాగింది. కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలను కూడా మొన్న సమావేశాలు బ్రేక్ చేశాయని చెప్పాలి. ఏకదాటిగా 18 గంటల పాటు 21 పద్దులపైన అలాట్ చేసిన నిధులపైన దానిపైన సుదీర్ఘంగా అధికార ప్రతిపక్ష సంబంధించిన సభ్యులు సభలో చర్చించారు. ఇక నిన్న 19 పద్దులపైన సుదీర్ఘంగా చర్చ జరిగి వాటిని ఆమోదం తెలిపారు. ఇవాళ ద్రవ్య వినిమయ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం తెలపనుంది. అయితే 10 గంటలకు ఇటు శాసనసభ, అదే 10 గంటలకు కౌన్సిల్ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. దాదాపు 3-4 రోజుల తర్వాత శాసన మండలి సమావేశం కొనసాగుతుంది. అయితే ప్రధానంగా సభలో ద్రవ్య వినిమయ బిల్లు అంటే ఈ ఏడాది బడ్జెట్లో 2,91,159 కోట్లను బడ్జెట్ కేటాయించారు. వివిధ శాఖలకు నిధులను కేటాయించారు. అత్యధికంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు 73,000 కోట్ల రూపాయలను కేటాయించారు. అదేవిధంగా హైదరాబాద్ అభివృద్ధి కోసం 10,000 కోట్ల రూపాయలను కేటాయించారు. దీంతోపాటు ఇతర సంబంధించిన శాఖలకు కూడా భారీగా నిధులను కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే దానికి సంబంధించిన పద్దులపైన 2 రోజుల పాటు చర్చ జరుగుతుంది. దానికి సంబంధించిన వినిమయ బిల్లు ఇవాళ ఉభయ సభల్లో ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఎందుకంటే జూలై 31 తారీఖు వరకు ఓటాన్ అకౌంటు నిధుల కేటాయింపు, దాని వినియోగం ఉంటుంది. దాని పీరియడ్ ఆఫ్ టైము ఆగస్టు 1 నుంచి వెళ్ళి కొత్త బడ్జెట్ సంబంధించిన నిధుల కేటాయింపు ఏదైతుందో అది వినియోగించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఇవాళ ద్రవ్య వినిమయ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం తెలపాల్సి ఉంటుంది. దానిపైన ఇవాళ బిల్లు పైన చర్చ కొనసాగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇతర ప్రశ్నోత్తరాలను కూడా పూర్తిగా తీసేశారు. దీనిపైన ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదం చేసుకోవాల్సి ఉంటుంది. భట్టి విక్రమార్క ఉభయ సభల్లో దానిపైన చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీంతోపాటు మరికొన్ని బిల్లులు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. తెలంగాణ సివిల్ కోర్టు సవరణ బిల్లు 2024ను పెట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా అదొక బిల్లు. దాని వల్ల తెలంగాణ చట్టాలు సంబంధించిన బిల్లు మరొకటి ఉంది. ఈ 2 బిల్లులను ఇవాళ శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నారు. ఇక అదేవిధంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించి నిన్న శాసనసభలో దాన్ని టేబుల్ చేశారు. ఇవాళ శాసన మండలిలో దాన్ని టేబుల్ చేపుతున్నారు. యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ పైన కూడా ఉభయ సభలో చర్చ కొనసాగే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఇతర రంగాల్లో కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలి, యువతలో నైపుణ్యత శక్తిని పెంచాలన్న ఒక ఉద్దేశంతోనే ప్రభుత్వం గచ్చిబౌలిలో యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని భావిస్తుంది. దానికి సంబంధించిన బిల్లు కూడా నిన్న టేబుల్ అయింది. దానిపైన ఇవాళ ఉభయ సభలో చర్చించే అవకాశం ఉంటుంది. దానికి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దాని మీద కూడా చర్చ కొనసాగే అవకాశం ఉంటుంది. ఇక రేపు అసెంబ్లీలోనే క్యాబినెట్ సమావేశం ఉంటుంది. ప్రధానంగా యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి సంబంధించిన నిధుల సేకరణ కావచ్చు. దాదాపు 100 కోట్లతోని ఆ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని భావిస్తుంది ప్రభుత్వం. దానికి సంబంధించిన నిధుల సేకరణ కావచ్చు, కేటాయింపులు కావచ్చు, దానిపైన రేపు క్యాబినెట్లో చర్చ ఉంటుంది. అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించిన జారీ కావచ్చు, నిబంధనలు కావచ్చు. ఎందుకంటే రేషన్ కార్డుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ హయాంలో రేషన్ కార్డుల జారీ లేక చాలామంది నిరుపేద వాళ్ళు ఇబ్బంది పడ్డారు.
అందుకనే ఇప్పుడు ప్రభుత్వం రేషన్ కార్డుల జారీని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏ విధంగా రేషన్ కార్డులను జారీ చేయాలి, దానికి నియమ నిబంధనలు ఏ విధంగా పెట్టాలి, అసలైన లబ్ధిదారులకే రేషన్ కార్డులు ఎట్లా ఇవ్వాలనే దానిపైన కూడా రేపు క్యాబినెట్లో చర్చ ఉంటుంది. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన అభివృద్ధి కోసం ఇప్పటికే బడ్జెట్లో 10,000 కోట్ల రూపాయలను కేటాయించింది. ఎందుకంటే ఇటు మెట్రో కావచ్చు, వాటర్ బోర్డు కావచ్చు, జిహెచ్ఎంస్ కావచ్చు, మూసీ రివర్ డెవలప్మెంట్ కావచ్చు, దాంతోపాటు ఓఆర్ఆర్ సంబంధించిన అభివృద్ధి కావచ్చు, వీటి అన్నిటి కోసము దాదాపు 10,000 కోట్లను కేటాయించింది. సో దానితో పాటు మిగిలిన మరికొన్ని అభివృద్ధి కోసం నిధుల కేటాయింపు కోసం ఏ విధంగా నిధులను సేకరించాలనే దానిపైన కూడా రేపు క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాదాపు 10,000 కోట్లతోనే హైదరాబాదు అభివృద్ధి చేసే లక్ష్యంతోనే బడ్జెట్లో నిధులను కేటాయించారు. ఆ నిధుల సేకరణ పైన కూడా రేపు క్యాబినెట్లో చర్చ ఉండబోతుంది. అదేవిధంగా రైతు కమిషన్, విద్యా కమిషన్ కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తుంది. అది కూడా ఈ బడ్జెట్ సమావేశంలో టేబుల్ చేయబోతున్నారు. బహుశా ఇవాళ రేపు 2 బిల్లులు కూడా టేబుల్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. అనిల్.